తన అమూల్య సందేశం ఈరోజు చల్లగరిగే గ్రామంలో జన్మించి నా సొంత గ్రామాన్ని ఈరోజు ఒక గ్రంథాలయం, పక్కన శివాలయము, పక్కన గ్రంథాలయం, ఒక దేవాలయంగా ఈ గ్రామానికి ఆస్కార్డ్ అవార్డు వచ్చిన సందర్భంలో గ్రామాన్ని సందర్శించి వారి కన్న తండ్రిని, వారి జన్మ గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రంథాలయాన్ని చూసి ఈరోజు నేను ఒక పుస్తకాలతో పాటు భవనాన్ని నిర్మిస్తానని చెప్పి అదే మాట ప్రకారంగా 40 లక్షల రూపాయలతో ఒక గ్రంథాలయాన్ని మంచి దేవాలయంగా భవనాన్ని నిర్మించి దాని పుస్తకాలు ఈ ప్రాంత పేద పిల్లలు ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలను కూడా ఆ పుస్తకాల చదువు ద్వారా, నాలెడ్జ్ ద్వారా చదువుకొని ఈ గ్రామం నుంచి ప్రపంచంలో ఈ చల్లగరిగే గ్రామంలో పుట్టినటువంటి ఏదైతే రచయిత, గాయకుడు మన గ్రామాన్ని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి అవార్డు పొందినటువంటి బోస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఈరోజు వారు ఇంకా ఎదగాలని, వారి పాటతో ఇంకా ఉత్సాహము ఈ దేశంలో ఉన్నటువంటి చెడు మార్గంలో పోయేటువంటి యువత మంచి మార్గంలో నడిచే విధంగా ఉండాలని, అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఇది పేరుకే చిట్యాల మండల కేంద్రమైన చిట్యాల మండల కేంద్రం కంటే పెద్ద గ్రామం, 4000 ఓట్లతో కలిగినటువంటిది పెద్ద గ్రామం. ఈ గ్రామము గ్రంథాలయమే కాకుండా ఇంకా ఈ గ్రామము అభివృద్ధి చెందే విధంగా మరి వారి సహకారంతో పాటు నేను శాసనసభ్యునిగా ఈ శివాలయానికి, ఈ గ్రంథాలయానికి 10 లక్షల రూపాయలు నేను శాసనసభ్యునిగా అందిస్తూ వారికి ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, ఇక్కడ అభివృద్ధి కానీ చేస్తూ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఒక లైబ్రరీని, అదేవిధంగా ఒక అటెండర్ను అతి త్వరలో నిర్మించి వారి యొక్క బోస్ గారికి ఇచ్చిన అవార్డుకు మరి సూచకంగా అమలు చేసే విధంగా డైరెక్టర్ గారిదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు 10 లక్షల రూపాయలే కాకుండా ఈ గ్రామంని మరి బోస్ గారు ఈ సంవత్సరానికి 1 సారో 2 సార్లు 3 సార్లు వచ్చి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలను ఉత్తేజపరిచే విధంగా మీ గ్రామానికి మీ సతీమణి గారు, మీరు, రాజేందరు, అదేవిధంగా మా యొక్క ఈ కుటుంబం నుంచి, మా గ్రామం నుంచే రాజేందర్ గారి భార్య ఉన్నారు. మా యొక్క గ్రామం కనుక మా గ్రామం కనుక తీర్చిదిద్దుతూ నా సంపూర్ణ సహకారము గ్రామానికి ఉంటుంది. 10 లక్షల రూపాయలు రేపటి నుంచే పనిచేసే విధంగా బాధ్యత కూడా తీసుకోవాలని నేను అధికారులకు సూచిస్తున్నా. కనుక ఈరోజు మేము 10 గంటలకే రావాలనుకున్నాం. జెడ్పీటీసీలు ఈరోజు వారి పదవీ విరమణ ఉంది. కలెక్టర్ గారు అందరూ వచ్చి తొందరగా ముగించి మీ యొక్క కార్యక్రమానికి వచ్చాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆ జాయింట్ కలెక్టరు వెంకటేశ్వర్లు గారు కానీ, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, ఈరోజు పర్సన్ ఇన్ఛార్జ్ కానీ, లైబ్రరీ సెక్రటరీ కానీ, గ్రామ పెద్దలకు కానీ, మా యొక్క హైదరాబాద్ నుంచి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పంతులు కూడా వచ్చిండు. బోసస్సులు అంటే భూపాలపల్లి నుంచి మంచి ఆయన ఒక చిన్న రచయిత, మంచి పాటలు పాడతారు. వారి బోస్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా వారు ఎదగాలని ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు బోస్ గారి కుటుంబానికి, వారి సతీమణికి ఇంకా ఆయురారోగ్యాలు కల్పించి, వారి గొంతును పెంచి, వాళ్ళ పెన్ను కళాన్ని పెంచి ఇంకా ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క శివుని ఆశీస్సులు మరి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి చల్లగరిగే గ్రామస్తులకు, అదేవిధంగా చంద్రబోస్ కుటుంబానికి, వారి తండ్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తారు మన గ్రంథాలయ కార్యదర్శి. ఒక్క నిమిషం, నేను బోస్ గారికి చేస్తాను. నేను బోస్ గారికి చేస్తాను. చెప్పండి బోస్ గారు. మీరు మా ఊరికి ప్రసాదించిన 10 లక్షల వరాన్ని చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆ 10 లక్షలతో ఈ దేవాలయానికి పూర్తిగా ప్రహరీ గోడతో పాటు మిగిలిన డబ్బులతో గ్రంథాలయం పుస్తకాలు కూడా అదే అందుకే థ్యాంక్ యూ. సత్యన్నకి చూడండి డైరెక్ట్ రండి. ఫాదర్ చెప్తాను. రండి కరెక్ట్ సార్, మీరు రండి. మనమే అడిపోదాం. ఉండండి, మీరు కూడా ఉండండి. పర్లేదు వద్దే, ఏం కాదు. నాకు కాదు, మీకు ఆగండి సార్, మీరు ఆగండి సార్, సార్ ఇంకా ఆగండి సార్, మీకు కప్పినాక నాకు ఆగండి. నాకున్నాయి బోస్ గారు ఇది పట్టుకోండి. ధన్యవాదాలు సార్, 10 లక్షలు ప్రకటించారు. మేము కూడా సహకరిస్తాం సార్. అదేవిధంగా మన సార్ అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇంకా మా గ్రంథాలయాలకు నిధులు ఇవ్వాలని, మీ సహకారం కావాలని. అదే సార్, రండి బస్. అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి సార్. ఒక్క గ్రామంలో తీసుకోవాలి. నేను ఊహించలేదు. ఎందుకంటే అంత మంచి దేవాలయంగా కట్టిండ్రు. 3-4 లక్షల పుస్తకాలు అంటే ఎంత? 3-4 లక్షల పుస్తకాలు కొనడం, కాంపౌండ్ వాళ్ళు ఇంకా 5 లక్షలు కానీ 15 అయినా ఇస్తా. ఓకే వినోద్, నిన్న మా ఎంపీపీ మాట్లాడింది. అదే నిన్న వీడ్కోలు శాలువా కప్పాను. పట్టుకో, నిన్న వీడ్కోలు సమావేశం అయ్యిండే. మరి రండి అమ్మా. కాదే బోస్ గారు ముందుకు రావాలంటే వారి సతీమణికి కూడా ప్రోత్సాహం ఉండాలి కదా. చాలు నువ్వు కూడా రా. రాజేందర్, థ్యాంక్ యూ. రాజేందర్ చెప్పండి. కోటేశ్వరరావు గారికి మరియు ఇదేవా దయచేసి సెక్రటరీ గారు కలిసా నేను మరి కొంచెం అన్నం తింటే బాగుంటుంది. నాకు చాలా మంది కలిసాను. థ్యాంక్ యూ అన్న.
ఇక డైరెక్టర్ గారు, ఓ డైరెక్టర్ సార్, ఇక ఇటేనండి సార్, వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. చూడండి మనం నా దగ్గర మొత్తం డాటా ఉంది సార్. నేను రియాజ్ గారితో చెప్పి వాళ్ళకి సంవత్సరం న్యాయం చేయిస్తాను నేను. రియాజ్ మన మిత్రుడు, మనకు దగ్గర. మీ పేరు చెప్పేసి మీతో మాట్లాడిపిస్తాను నేను. ఓకే. బాబు సార్కు మాట్లాడించి వీళ్ళ వేతనాలు పెంచే విధంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాను. వాళ్ళకి నిబంధనలు చేస్తాను.